హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనం భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు అయితే వేస్తామండి. అయితే ఈ భోగి పళ్ళు ఎవరికి వేయాలి? ఆడపిల్లలకి వేయాలా, మగ పిల్లలకి వేయాలా, ఏ వయసు వారికి వేయాలి, నెలల పిల్లలకి వేయొచ్చా లేదా, ఈ భోగి పళ్ళు వేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, లేదంటే ఎవరైనా స్టార్ట్ చేయవచ్చా, ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, ముందుగా పిల్లలకి ఈ భోగి పళ్ళు ఎవరు వేయాలి, ఎంతమంది వేయాలి, ఏ టైంలో వేయాలి, భోగి రోజున ఉదయం వేయాలా, మధ్యాహ్నం వేయాలా, సాయంత్రం వేయాలా, అసలు ఏ టైంలో వేయాలి, ఎంతమంది వేయాలి, ఆడవారు వేయాలా, మగవారు వేయాలా, అసలు ఈ భోగి పళ్ళుని పిల్లలకి ఎందుకు వేస్తారు, పెద్దవాళ్ళకి ఎందుకు వేయరు, ముఖ్యంగా ఈ భోగి పళ్ళుని ఎలా కలుపుకోవాలి, వీటిలో వేయవలసిన సామాగ్రి ఏమిటి, ఈ భోగి పళ్ళుని పిల్లలకి వేసిన తర్వాత ఈ పళ్ళుని ఏం చేయాలి, ఒకవేళ ఈ రోజు అంటే భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు వేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వేయాలి అనేక విషయాల గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీరు ఇంకా ఏ వీడియో కూడా చూడనవసరం లేదు. అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. మీకు వచ్చే ప్రతి డౌట్కి కూడా ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది. అందుకని మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళేనండి. మనం ముఖ్యంగా భోగి రోజున ఈ పళ్ళు వేస్తాం కాబట్టి అందుకని భోగి పళ్ళు అని అంటాము. భోగి రోజున చిన్నపిల్లలకి ఈ పళ్ళు వేయడం వలన వారికి ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ నారాయణుడి అనుగ్రహం కలుగుతుందండి. అలాగే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు. అందుకని పిల్లలందరికీ కూడా భోగి రోజున ఈ భోగి పళ్ళు అనేవి పోస్తాము. అయితే ఈ పళ్ళు వేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా, మేము ఎప్పుడు మా పిల్లలకి వేయలేదండి, మరి కొత్తగా మేము వేయొచ్చా అని అనుకునేవారు ఎవరైనా సరే వేయొచ్చండి. దీనికి ఆచారం ఆనవాయితీ అనేది ఏమీ లేదు. మన పిల్లలు ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలనంటే భోగి రోజున తప్పకుండా మీ పిల్లలకి ఈ భోగి పళ్ళు అయితే వేయండి. అయితే ముందుగా స్టార్ట్ చేసేవారు మాత్రం ఒక నియమం అయితే ఉందండి, అదేంటనేది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఆడపిల్లలకి వేయాలా, మగ పిల్లలకి వేయాలా అనేది భేదమే లేదండి. ఇద్దరు మన పిల్లలే కాబట్టి ఎవరికైనా సరే వేయొచ్చు. అయితే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి వేయాలి, ఈ భోగి పళ్ళు పిల్లలకి ఎలా వేయాలి, దిష్టి ఎలా తీయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోబోయే ముందుగా మన దగ్గర భోగి పళ్ళు అయితే ఉండాలి కదండి. అయితే ఈ భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలి, వీటిలో వేయవలసిన సామాగ్రి ఏమిటి అనే విషయాలన్నీ కూడా ముందుగా తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఏ ప్లేట్ అయినా సరే పర్వాలేదండి. ఇక్కడ ఇత్తడి ప్లేటే ఉండాలి, స్టీల్ ప్లేట్ వాడకూడదని ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న ఏదో ఒక ప్లేట్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం రేగి పళ్ళుని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, రేగి పళ్ళు ఇలా చిన్నగా ఉన్న పళ్ళు మాత్రమే తీసుకోవాలండి. మనకి మార్కెట్లో పెద్ద పళ్ళు కూడా దొరుకుతాయి, కానీ పెద్ద పళ్ళు అయితే మనం భోగి పళ్ళుగా వాడమండి. ఈ చిన్న పళ్ళుని మాత్రమే తెచ్చుకోవాలి. మనకి ఇప్పుడు ఇదే సీజన్ కాబట్టి మనకి చాలా చోట్ల దొరుకుతాయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోండి. అంటే మీరు ఎంతమంది వేస్తారో దాన్ని బట్టి తెచ్చుకోవాల్సి ఉంటుందండి. అంటే మీరు వాళ్ళని పిలుస్తారు కదండి, వాళ్ళందరూ కూడా వేస్తారు కాబట్టి వారి ఎంతమందో చూసుకొని దాన్ని బట్టి భోగి పళ్ళుని అయితే కొని తెచ్చుకోండి. ఎక్కడ కుళ్ళిపోయినవి లాంటివి, పాడైపోయినవి లాంటివి కాకుండా మంచివి ఏరి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసి ఇలా ప్లేట్లో వేసుకోండి. ఈ భోగి రోజున ఈ రేగి పళ్ళు మాత్రమే వెయ్యాలా, వీటి ప్లేస్లో ఏ పళ్ళు కూడా తీసుకోకూడదా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అవునండి, భోగి రోజున ఈ రేగి పళ్ళు మాత్రమే మనం పిల్లలకి వేస్తాము. దానికి ఒక కారణం ఉంది, అది కూడా చెప్తాను. ఒకవేళ మీకు అంతకీ రేగి పళ్ళు దొరకకపోయినట్లయితే పెద్ద రేగి పళ్ళు అయినా సరే తీసుకోవచ్చండి. అవి కూడా మాకు దొరకవండి అని అనుకుంటే ఇలా శనగలు అయితే తీసుకోండి. బ్రౌన్ శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు అంటారండి. అవి అయితే ముందుగానే తెచ్చి పెట్టుకొని ఒక 3 గంటలు నానబెట్టుకొని ఉంచుకోండి. వాటిని మీరు వీటిలో ఈ రేగిపళ్ళలో వేసైనా కలుపుకోవచ్చు. ఒకవేళ రేగిపళ్ళు దొరకకపోయినట్లయితే ఇవైనా సరే వాడచ్చు. వీటి ప్లేస్లో మీరు కాబోలు శనగలు ఉంటాయి కదండి, పెద్ద శనగలు ఉంటాయి కదా వైట్ కలర్లో, అవైనా సరే తీసుకోవచ్చు. ఏ ఉంటే అవి తీసుకోండి. అయితే ఎన్ని వేయాలని అంటే దీనికి లెక్కేమీ లేదండి, మీకు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కాయిన్స్ వేయాలండి. ఈ కాయిన్స్ 1 రూపీస్ అయినా, 2 రూపీస్ అయినా, 5 రూపీస్ అయినా, 10 రూపీస్ అయినా, ఏ కాయిన్స్ అయినా సరే వేయచ్చండి. ఎన్ని కాయిన్స్ అయినా వేయచ్చు. ఇన్నే కాయిన్స్ వేయాలని ఏమీ లేదు. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని వేయండి. అయితే ఈ కాయిన్స్ ప్లేస్లో నోట్లు, మనకి డబ్బులు కాగితాలు ఉంటాయి కదండి, అవి తీసుకోకూడదా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అవి అయితే ఇందులో కలపమండి. ఒకవేళ మీరు అంతకీ వేయాలని అనుకుంటే ఏం చేయాలనేది చెప్తాను. తర్వాత కొద్దిగా పసుపు అక్షింతలను అయితే వేసుకోండి. ఆ తర్వాత పువ్వులు వేయాలండి. ముఖ్యంగా దీంట్లో బంతి పువ్వులు వేస్తామండి. అయితే బంతి పువ్వులు పాలంగా కాకుండా బంతి పువ్వులు రేకలు అయితే వేయాలండి. ఏ బంతి పువ్వులు తీసుకున్నా పర్వాలేదు. మనకి ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో దొరుకుతూ ఉంటాయి కదా, ఏవైనా సరే తీసుకోవచ్చు. ముఖ్యంగా బంతి
పూలు వేస్తామండి. ఒకవేళ ఇవి దొరకకపోయినట్లయితే చామంతి పువ్వుల రేకలు కానీ, గులాబీ రేకలు కానీ, లేదంటే మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు అయితే వేయండి. ఇంకా దీనిలోనే కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేస్తారండి. చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఆ ముక్కలను కూడా దీంట్లో వేసి కలుపుతారు. ఒకవేళ మీరు వేయాలనుకుంటే వేయొచ్చండి. ఒకవేళ మీకు లభించకపోయినట్లయితే మానేసినా ఏమీ పర్వాలేదు. నేనైతే ఇవన్నీ వేసి కలుపుకుంటున్నానండి. దీంట్లోనే కొంతమంది చాక్లెట్లు, చిన్న చిన్న చాక్లెట్లు ఉంటాయి కదండి, అవి కూడా వేస్తారు. అయితే ఆ చాక్లెట్లు దీంట్లో వేయడం కన్నా పక్కన ఒక ప్లేట్తో పెట్టుకుంటే మంచిది. కానీ దీంట్లో అయితే కలపకండి. వచ్చిన వారందరికీ కూడా ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అందుకని ఒక ప్లేట్తో పెట్టుకోండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనకి భోగిపళ్ళు అయితే తయారైపోయినట్లే. ఇప్పుడు ఈ భోగిపళ్ళుని పిల్లలకి ఎలా వేయాలి, దిష్టి ఎలా తీయాలి అనే విషయాలన్నీ కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా ఈ భోగిపళ్ళుని ఆ నారాయణుడికి సమర్పించాలండి. ఆ తర్వాతే మన పిల్లలకైతే వేయాలి. అలా అయితేనే ఆ నారాయణుడి అనుగ్రహం, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన పిల్లలపైన ఉంటుంది. అయితే ఈ భోగి రోజున ఈ భోగిపళ్ళుని పిల్లలకి ఎందుకు వేయాలి, ముందుగా నారాయణుడికి ఎందుకు వేయాలి అనేది ఒక చిన్న కథ అయితే ఉందండి. ఈ కథ కూడా వినేయండి. ఈ భోగిపళ్ళు ఎందుకు వేయాలనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆ నారాయణుడు బదరీవనంలో ఘోర తపస్సు చేస్తారండి. తపస్సుకు మెచ్చిన శివుడు వరమిస్తారు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బదరీ ఫలాలతో అభిషేకం చేస్తారు. ఆ బదరీ ఫలాలతో అభిషేకం చెయ్యగానే ఆ నారాయణుడు ఎంతో సంతోషించి ఒక చిన్న పిల్లవాడి రూపంలో మారిపోతారు. ఇదంతా కూడా భోగి రోజున జరిగిందండి. బద్రీ ఫలాలు అంటే రేగిపళ్ళేనండి. రేగిపళ్ళతో ఆ స్వామివారికి ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా అభిషేకం చేశారు. అందుకనే చిన్నపిల్లలకి ఈ భోగి రోజున భోగిపళ్ళు పోయడం వలన వారికి ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం, ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. అయితే భోగి రోజున ఈ భోగిపళ్ళు కార్యక్రమం ఎప్పుడు చేయాలనంటే భోగి రోజున ముఖ్యంగా భోగి స్నానం అయితే చేస్తామండి. అలాగే భోగి మంట కూడా వేసుకుంటాము. ఇదంతా కూడా తెల్లవారుజామునే చేయాలండి. అయితే ఈ భోగిపళ్ళు కార్యక్రమం మాత్రం సాయంత్రం వేళల్లో చేస్తామండి. మనకి 2025 సంవత్సరంలో భోగి పండుగ జనవరి 13వ తేదీన వచ్చింది కాబట్టి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు చేయొచ్చండి. సాయంత్రం కూడా మళ్ళీ పిల్లలకి తలస్నానం చేయించాలనంటే ఏమీ అవసరం లేదండి. ఉదయాన్నే ఎలాగో తలస్నానం చేస్తారు కాబట్టి సాయంత్రం కంఠ స్నానం చేసి కొత్త బట్టలు ఏవైనా ఉంటే వేసి మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కూడా ఒక చాప పైన కానీ లేదంటే ఒక క్లాత్ పరిచైనా సరే దానిపైన సరే కూర్చోబెట్టండి. ఇంకా మీరు మీ పిల్లలు కూర్చునే దగ్గర కానీ లేదంటే ఈ భోగిపళ్ళు కార్యక్రమం జరుగుతున్న దగ్గర కానీ ఏదైనా డెకరేషన్ లాంటిది ఏమైనా సరే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. ఈ కార్యక్రమం చేయడానికి ముందుగానే మీ పూజా మందిరంలో దీపాలు వెలిగించి ఏదైనా పండో లేదంటే ప్రసాదమో పెట్టి ముందుగా ఆ శ్రీమన్నారాయణుడికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత మీరు కలుపుకున్న ఈ భోగిపళ్ళును కూడా ఆ నారాయణుడి దగ్గరే ఉంచి ఆ నారాయణుడి పైన వేయాలండి. అదే అలా వేయాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. శ్రీమన్నారాయణుడి చిన్న పిల్లవాడి రూపం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడేనండి. అందుకని మీ దగ్గర ఇలాంటి చిన్న గోపాలుడి విగ్రహాలు కానీ లేదంటే ఏదైనా చిన్న కృష్ణయ్య బొమ్మలు కానీ ఉంటే పూజలో పెట్టుకోండి. మా దగ్గర కృష్ణుడి విగ్రహాలు లాంటివి ఏమీ లేవండి అనుకునేవారు విష్ణుమూర్తి విగ్రహం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోండి. మా దగ్గర ఇలాంటి విగ్రహాలు కూడా లేవండి, మా దగ్గర ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయని అనుకుంటే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే అందరి ఇళ్లలో ఉంటుంది కదండి, ఆ ఫోటో దగ్గరే మీరు ఈ భోగిపళ్ళు అనేవి స్వామివారికి సమర్పించవచ్చు. అన్నీ కూడా ఇక్కడ చూపిస్తానండి. ముందుగా అయితే నా దగ్గర ఇలా చిన్న గోపాలుడి విగ్రహం అయితే ఉందండి, అదైతే నేను పూజలో పెట్టుకున్నాను. ముందుగా ఇలా 2 చేతులతో మీరు కలుపుకున్న ఈ భోగిపళ్ళుని తీసి ఇలా కృష్ణుడు తలపై నుంచి జాలవారుతున్నట్టుగా ఇలా భోగిపళ్ళుని అయితే వేయాలి. అలాగే నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి, ఆ స్వామివారికి కూడా నేను భోగిపళ్ళుని అయితే సమర్పిస్తున్నాను. ఒకవేళ ఇలాంటి విగ్రహాలు ఏవి లేనివారు ఇలా ఫోటో దగ్గర అంటే స్వామివారి ఫోటో దగ్గర అయినా సరే ఇలా భోగిపళ్ళుని అయితే స్వామివారి ఫోటో పైన అయితే వేయండి. ఇలా వేస్తూ ఆ స్వామివారిని మనసులో తలుచుకొని శ్రీమన్నారాయణ మీకు ఎంత ఇష్టమైన ఈ బదరీ ఫలాలతో అభిషేకం చేస్తున్నాను తండ్రి, ఈ ఫలాలు పోయడం వలన మీరు ఎంత సంతోషించారో అన్ని సంతోషాలు మా ఇంటిలో మా పిల్లల జీవితాల్లో ఉండేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామివారిని మనసులో నమస్కారం చేసుకోండి. ఇలా భోగిపళ్ళు వేసిన తర్వాత స్వామివారికి హారతినిచ్చి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి దండం పెట్టుకోండి. ఇదంతా కూడా చక్కగా మీ పూజా మందిరంలోనే దీపారాధన చేసుకొని చక్కగా పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత మీ పిల్లలకి భోగిపళ్ళునైతే వేయండి. స్వామివారికి వెయ్యిగా మిగిలిన పళ్ళు అయితే ఉంటాయి కదండి, ఆ పళ్ళునైతే మీ పిల్లలకైతే వేయాలి. అయితే పిల్లలకి ఎలా
వేయాలనేది ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. ముందుగా మీ పిల్లల్ని ఒక క్లాత్ మీద కానీ చాప మీద కానీ కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టిన తర్వాత వారికి కుంకుమతో బొట్టు అయితే పెట్టండి. బొట్టు పెట్టిన తర్వాత ముందుగా ఈ భోగి పళ్ళు అనేవి పిల్లలు తాలూకా తల్లి కన్న తల్లి వేయాలండి. ఇలా చేతి నిండా ఇలా భోగి పళ్ళు తీసుకొని పిల్లల తలపై నుంచి ఇలా 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి మా చిన్ని తండ్రికి కానీ మా చిన్ని తల్లికి కానీ ఉన్న దిష్టి అంతా కూడా పోవాలి అని మనసులో అనుకుంటూ ఆ పళ్ళుని పిల్లల తలపై నుంచి జారవిడచండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న వారందరూ ఆడవారు మగవారు ఇంట్లో పెద్దలు అందరూ కూడా చేయాలండి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ముత్తైదువులు ఉంటారు కదండి, వారిని కూడా పిలిచి ఈ విధంగా చేయమంటే మీ పిల్లలకి ఇంకా వారి ఆశీర్వాదం కూడా కలిగి పిల్లలు ఇంకా బాగుంటారండి. అందుకని మీకు ఎంతమంది ముత్తైదులు వీలుంటే అంతమందిని పిలిపించి వారి చేత కూడా ఈ భోగి పళ్ళు పోయించండి. ఈ విధంగా అందరూ కూడా పోసిన తర్వాత మీ పిల్లలకి ముత్తైదువులందరి చేత కూడా హారతనైతే ఇప్పించండి. ఇంతటితో భోగి పళ్ళు కార్యక్రమం అనేది ముగుస్తుందండి. తర్వాత మీ పిల్లల్ని లేపించి అక్కడున్న భోగి పళ్ళని అంతటిని కూడా ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసి పక్కన పెట్టండి. ఏం చేయాలో చెప్తాను. ఇంకా వచ్చిన ముత్తైదువులకి వారికి కూడా ఉట్టి చేతులతో పంపించకుండా వారికి కూడా పండు తాంబూలం ఏదైనా సరే ఇచ్చి పంపించండి. వచ్చిన పిల్లలకి కూడా ఏదైనా చాక్లెట్లు కానీ బొమ్మలు కానీ ఏవైనా సరే ఇచ్చి పంపించండి. వారు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంతటితో భోగి పళ్ళు కార్యక్రమం అనేది ముగుస్తుందండి. అలాగే మీ పిల్లలకు ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ భోగి పళ్ళుకి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. ముందుగా ఏ వయసు పిల్లలకి ఈ భోగి పళ్ళు వెయ్యాలనంటే 1వ సంవత్సరం నుండి 11 లేదా 12 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళు వేయొచ్చండి. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేవారు అంటే మేము ఎప్పుడు మా పిల్లలకి భోగి పళ్ళు వెయ్యలేదండి, మరి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని అనుకునేవారైతే మీ పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలండి. అంటే 1వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ ఇలా బేసి సంఖ్యలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఒకవేళ మీ పిల్లవాడికి 2వ సంవత్సరం కానీ 4వ సంవత్సరం కానీ నడుస్తున్నట్లయితే ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ వస్తుంది కదా, ఆ సంవత్సరం నుండి స్టార్ట్ చేయండి. ఒక్కసారి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీరు మీ పిల్లలకి భోగి పళ్ళు అనేవి వేయచ్చండి. అయితే మరి 1వ సంవత్సరం పిల్లలకి ఎలా వేయాలండి? 1వ సంవత్సరం నిండిన తర్వాతే వేయాలా, నిండకుండానే వేయాలా, నెలల పిల్లలకి వేయొచ్చా లేదా అంటే ఇక్కడ మనకి 1వ సంవత్సరం నిండిపోతే 2వ సంవత్సరం స్టార్ట్ అయిపోతుందండి. 2వ సంవత్సరం సరి సంఖ్య కాబట్టి అప్పుడు వేయకూడదు. అందుకని మీరు ఈ 1వ సంవత్సరం నిండకుండానే వేయాలి. అలా నిండకుండా ఉన్నట్లయితే మనకి నెలల బేబీస్ అయితే ఉంటారు. అలా నెలల పిల్లలకి మీరు ఈ భోగి పళ్ళుని అయితే వేయాలండి. 1వ నెల నుండి 12 నెలల లోపు మీరు ఏ పిల్లలకైనా సరే వేయచ్చు. అయితే ఇంకా కొంచెం చిన్న పిల్లలు కాబట్టి అవి మనం వేసినవి అక్షింతలు ఏవైనా పువ్వులు అవి వారి నోట్లోకి కళ్ళలోకి అది వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఈ భోగి పళ్ళుని ఏం చేయాలనంటే వీటన్నిటిని కూడా చీపురుతో కాకుండా చేత్తో కానీ లేదంటే క్లాత్తో కానీ తుడిచి ఒక కవర్లోకి ఎత్తి పెట్టేసుకోండి. ఇలా వేసిన ఈ భోగి పళ్ళుని ఎవరు తినకూడదండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరు తినరు. ఎందుకంటే ఇవి దిష్టి కోసం వాడతాం కాబట్టి ఇవి ఎవరు తినకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఈ భోగి పళ్ళుని అలాగే దీంట్లో వేసిన అక్షింతలు పువ్వులు ఇవన్నీ కూడా పారే నీటిలో వదిలిపెడితే చాలా మంచిదండి. అలా మాకు దగ్గరలో ఏది లేదని అనుకుంటే ఏదైనా చెట్ల మొదట్లో వదిలిపెట్టేయండి. ఇంకా దీంట్లో వేసిన కాయిన్స్ ఉన్నాయి కదండి, ఈ కాయిన్స్ని ఎవరికైనా పేదవారికి పంచిపెట్టేయండి. మీరు కాయిన్స్తో కాకుండా నోట్లు డబ్బులు ఉంటాయి కదండి, దాంతో దిష్టి తీసినట్లయితే ఆ డబ్బులను కూడా మీరు ఎవరికైనా పేదవారికి పంచిపెట్టేయాలి. ఒకవేళ మీ పిల్లలకి ఈ భోగి రోజున భోగి పళ్ళు వేయడం కుదరకపోయినట్లయితే మళ్ళీ ఏ రోజు వేయాలండి అని అంటే నెక్స్ట్ డే మనకి సంక్రాంతి వస్తుంది కదండి, ఈ సంక్రాంతి రోజు మీరు వేయచ్చండి. సంక్రాంతి రోజు కూడా సాయంత్రం వేళల్లో మాత్రమే మీ పిల్లలకి ఈ భోగి పళ్ళుని అయితే వేయండి. ఇలా భోగి పళ్ళు కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ పిల్లలకి ఏదైనా స్వీట్ పదార్థం పెట్టండి. అలాగే రేగిపళ్ళు కూడా ఇవ్వండి. అయితే మనం దిష్టి తీసిన రేగిపళ్ళు కాకుండా సపరేట్గా ఉంచుకున్న రేగిపళ్ళుని తినమని ఇవ్వండి. ఈరోజు రేగిపళ్ళు తింటే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రేగిపళ్ళుని ఆర్కఫలం అని కూడా అంటారండి. ఈ ఆర్కఫలం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉన్నట్లయితే పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా హెల్తీగా ఉన్నట్లేనండి. అందుకని తప్పనిసరిగా ఒక్క రేగిపండు అయినా సరే తినమని ఇవ్వండి. ఈ విధంగా భోగి రోజున మీ పిల్లలకి ఈ భోగి పళ్ళు కార్యక్రమం అనేది చక్కగా చేసుకోండి. వారు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ భోగి పళ్ళు కోసం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై
రిప్లై ఇస్తాను. ఇక సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు ఎలా పెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ నేను ఇంతకుముందే ఒక వీడియో అయితే చేశానండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.